ఓం నమ శివాయ. ఇప్పుడు మనం చూడబోతున్నది అగస్తేశ్వర స్వామి గుట్ట. ఈ గుట్టనే అగస్తప్పయ్య గుట్ట అని కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ అగస్తేశ్వర ముని శివలింగ ప్రతిష్టాపన చేసి ఇక్కడ కొంతకాలం తపస్సు కూడా చేసినట్లు చెబుతారు. ఇక్కడ కోనేరు కూడా ఉంది. దీనిలో 365 రోజులు కూడా శుభ్రమైన స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఇక్కడికి పాండవులు వనవాస సమయంలో ఈ గుట్ట దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకున్నట్లు కూడా పురాణ గాథ. ఈ ఆలయంలో నాగేంద్ర స్వామి పుట్ట, ఆంజనేయ స్వామి గుడి, నవగ్రహాల గుడి కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి 3 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. శివరాత్రి రోజు ఇక్కడ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరగటం ఇక్కడి విశేషం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మహబూబాద్ జిల్లాలో మరిపేడ బంగ్లా అనే ఊరికి దగ్గరలో అబ్బాయిపాలెం అనే గ్రామంలో ఈ గుట్ట ఉందండి. ఈ గుట్ట పెద్దగా ఎత్తు లేకపోవడం వల్ల అందరూ కాలి నడకన పైకి ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయ సౌందర్యాన్ని కూడా తిలకించవచ్చు. ఇంతకీ ఈ అగస్త్య మహాముని అంటే ఎవరు? ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు దేవతా స్త్రీ మరియు అప్సరస అయిన ఊర్వశిని సూర్యుడు మరియు వరుణదేవుడు చూసి మోహిస్తారు. ఆమె అందం చూడగానే వారికి తేజస్ఖలనం అవుతుంది. ఆ స్ఖలనం వ్యర్థం కాకుండా వారి స్ఖలనాన్ని ఒక మట్టి కుండలో నిక్షిప్తం చేస్తారు. అలా మట్టి కుండలోంచి 2 మహాపురుషులు ఉద్భవిస్తారు. వారే అగస్త్యుడు మరియు వశిష్ఠుడు. వీరిరువురిని కుంభ సంభవులు అంటారు. అంటే కుండ సంభవులు అంటారు. అంటే కుండలోంచి జన్మించిన వారు, బయటికి వచ్చిన వారు అని అర్థం. వీరిద్దరూ సోదరులు. అగస్త్య మహాముని ఒక పెద్ద మహాముని, మహాతపస్వి, అయోనిజుడు, కారణజన్ముడు. అగస్త్య మహాముని కొన్ని కోట్ల ఏళ్ల సంవత్సరాలు తపస్సు చేశారు అని చెబుతారు. సముద్ర గర్భంలో దాక్కొని ఉన్న రాక్షసులని సంహరించడం కోసం దేవేంద్రుడు అగస్త్య మహామునిని సహాయం అర్థించాడు. దాంతో అగస్త్య మహాముని సముద్రాన్ని అవపోసన పోసినట్టు ఆచమనం చేసి తాగేశాడు. సముద్రాన్నే ఖాళీ చేసిన మహాశక్తివంతుడు అగస్త్య మహాముని. శ్రీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి అగస్త్య మహాముని గురించి ఇలా వివరించారు. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో అందరి దేవతలు తమ తమ వాహనాలపై వచ్చి ఆయనను పూజిస్తారు. నిజమేనండి, మీరు విన్నది నిజమే. దేవతలే వచ్చి అగస్త్య మహామునిని పూజిస్తారు. దివ్య లోకాల నుంచి తమ తమ వాహనాలపై అగస్త్య మహాముని ఆశ్రమానికి వచ్చి ఆయనను పూజలు చేసి తిరిగి వెళతారు. ఒక్క శివుడిని మాత్రమే అగస్త్య మహాముని పూజించేవారు. తక్కిన దేవగణం అంతా ఈ అగస్త్య మహామునిని పూజించేవారు. అంటే ఆయన ఎంత శక్తివంతుడో ఊహించండి. అగస్త్య మహాముని మానవాళికి ఎన్నో అద్భుత రచనలను అందించారు. వాటిలో తమిళ భాషను తయారు చేసింది ఆయనే. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ మానవాళికి అందించింది అగస్త్యమునినే. వీటితో పాటు అగస్త్య సంహిత అనే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ని మానవాళికి అందించారు. మన పుస్తకాలలో రాయని ఎన్నో గుప్త చరిత్రలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి.
మన పురాతన సంస్కృతిని వెలికి తీయండి. వాటిలోని విషయాలను నలుగురికి తెలియజేసి మన హిందూ సంస్కృతిని అభివృద్ధి చేయాలి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ మాత్రం తప్పక ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.